చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం వలన, బిఆర్ నాయుడు గారిని వెనకేసుకు రావడం వలన, అతన్ని టీటీడీ చైర్మన్ గా ఇంకా కొనసాగిస్తూ ఉండడం వలన నిజంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. ఆ రోజే ఎన్నికల టైంలోనే ఆ ఇందులేఖ అనే ఆవిడ లెటర్ రాసింది. బిఆర్ నాయుడు అనే వ్యక్తి అత్యంత దుర్మార్గుడు, ఆమెను మోసం చేయడమే కాకుండా మహిళలు ఎవరైనా పని కోసం వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు, చాలా అసభ్యమైన మాటలు మాట్లాడుతాడు, చాలా మోసపూరితమైన వ్యక్తి అని ఆవిడ స్పష్టంగా రాయడమే కాకుండా ఇలాంటి వ్యక్తిని మీరు గనుక అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టకండి అని ఆవిడ స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అతన్ని టీటీడీ చైర్మన్ గా నియమించడమే కాకుండా ఈ రోజు మనం చూసాం గత కొద్ది రోజులుగా అదే మహిళతో అసభ్యంగా బిఆర్ నాయుడు గారు ప్రవర్తించిన వీడియోలు కూడా బయటకు వచ్చాక, అలాగే అతని వ్యవహారము అతని అహంకార ధోరణి అన్ని చూసాక కూడా అతన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా హిందువుల మనోభావాలు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉంది. అసలు బిఆర్ నాయుడు గారు ఎంత ధైర్యంగా ప్రవర్తించడానికి, ఎంత ధైర్యంగా అహంకారపూరితంగా మాట్లాడడానికి వెనకున్న హిందూ ద్రోహి ఎవరో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఫొటోసు వీడియోసు బట్టబయలైనా కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అండదండలు అనే విషయం స్పష్టమైంది. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందువులకు ద్రోహం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన దీని మీద లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా తిరుమలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, బిఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేయాలని రోజు భక్తులు అవ్వచ్చు, ప్రజలు నిత్యం నిరసన తెలియజేస్తూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే రెండు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ గా నియమించాక అక్కడ ఎందాపూర్ పేరుతో భక్తుల సొమ్ముని, శ్రీవారి సొమ్ముని దోచుకోవచ్చు అని అమాంతంగా నెయ్యి టెండర్ ధరని 658 రూపాయలకి పెంచేయడం ద్వారా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తాలూకా సొమ్ముని దోపిడీ చేయొచ్చు. దానికి టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి సహకరిస్తాడు. రెండోది ఏంటంటే పాలనా వైఫల్యం చెందారు. ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక 20 నెలలు అయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. ప్రజలు ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని రకాలుగా ఈ కూటమి వైఫల్యం చెందడం వలన ప్రజలు ఈ రోజు లబోదిబోం అంటూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ బిఆర్ నాయుడు గారి ఛానల్ అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతన్ని వెనకేసుకొస్తూ అతని మీద ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా తొలగించకుండా కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత దారుణం అంటే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు అతను ఎంత అహంకారపూరితంగా మనం చూస్తే భగవద్గీత గురించి కూడా మాట్లాడడం జరిగింది. భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మీరు అనేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయినా బిఆర్ నాయుడు గారు ఏం ఉద్ధరించారు? తిరుమలకి అతను చైర్మన్ అయ్యాక కొత్తగా వచ్చింది లేదు సరికదా, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి, తిరుమల ప్రతిష్ఠిత దిగజారిపోయింది. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వైకుంఠ ద్వార దర్శనంకి టికెట్లు ఇవ్వడం కూడా వాళ్ళకి చేత కాక క్యూ లైన్ లో భక్తులు 6 మంది ఆ రోజు చనిపోయారంటే ఎంత పాలనా వైఫల్యం ఉంది, అతనికి ఎంత చేత కాక కనీసం టికెట్లు కూడా ఇవ్వలేని చేతకానితనం ఉన్న వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగుతారు? అలాగే తీసుకుంటే ఈ రోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయ్యాక మందుబాబులు మాడవీధుల్లో హల్చల్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతను చైర్మన్ అయ్యాక తిరుమల కొండ మీద చికెన్ బిర్యానీలు దొరుకుతున్నాయి, ఎగ్ బిర్యానీలు దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేనట్టుగా తిరుమల కొండ మీద మర్డర్ కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను.
అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట. సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్ లో కొట్టుకుంటూ ఉన్నారు సౌకర్యాలు లేక. అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు, నాకు హైదరాబాద్ లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు ఎంత అహంకారపూరితంగా. అంటే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత హిందూ ద్రోహి, ఎంతగా హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే నిన్న దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో తీసుకుంటే అక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం వెనకే ఇంత కలంకితుడైన ఇంత నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు గారు తిరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ బిఆర్ నాయుడు గారిని తొలగించట్లేదు, మరి అమ్మ భువనేశ్వరి గారు మీరు ఒక మహిళ అయ్యుండి ఆ రోజు ఇందులేఖ అనే ఒక మహిళ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆమెకు అన్యాయం చేశాడు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి, అలాగే మహిళలు ఏదైనా పని కోసం వెళ్తే వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడతాడు అని చెప్పి అతని తాలూకా నిజ స్వరూపాన్ని లేఖ ద్వారా తెలియజేసిందే. అలాంటి వ్యక్తిని ఎలా టీటీడీ చైర్మన్ గా నియమించారు? అలాంటి వ్యక్తి ఈ రోజు మీ మనవడి తాలూకా పుట్టినరోజు వేడుకల్లో ఎలా పాల్గొంటారు అని మీ భర్తని అడగాల్సిన బాధ్యత ఒక మహిళగా భువనేశ్వర్ అమ్మకి లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అమ్మ మరి అతని గురించి తప్పుడు వీడియోలు బయటకు వచ్చాయి. టీటీడీ చైర్మన్ లాంటి పవిత్రమైన స్థానంలో ఉన్న వ్యక్తి గురించి అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు, అలాంటి లేఖలు బయటకు వచ్చినప్పుడు అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి అహంకారపూరితంగా మాట్లాడడమే కాకుండా అతను చైర్మన్ అయ్యాక తిరుపతిలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అంటే చాలా దారుణాలు, భక్తులు టికెట్లు క్యూ లైన్ లో చనిపోవడం అవ్వచ్చు, పవిత్రతను దెబ్బతీసే విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అపవిత్రమైన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మీ భర్తని మీరు అడగాల్సిన బాధ్యత ఒక మహిళగా మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. చూడండి, నిన్న అన్నదానం టైంలో వాళ్ళ కుటుంబం వెనకే బిఆర్ నాయుడు గారు అలా తిరుగుతూ ఉన్నారు. అందుకే భువనేశ్వరి గారిని నేను అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు ఒక మహిళ అయ్యుండి ఇలాంటి కలంకితమైన వ్యక్తి, ఇలాంటి నైతిక విలువలు లేని వ్యక్తిని ఎలా మీ కుటుంబం తాలూకా ఫంక్షన్ లో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగినప్పుడు అతన్ని ఎలా రానిచ్చారు? ఇతన్ని తొలగించాలి అనే విషయాన్ని మీరు మీ భర్తకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అమ్మా అని భువనేశ్వరి గారిని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఇలా బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని తన కుటుంబ ఫంక్షన్ లో కూడా వెనక తిప్పుకుంటూ ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు, అతను ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు? అంటే అతని కార్యకర్తలు కానీ అతని నాయకులు కానీ ఎన్ని తప్పులైనా చేసుకోండి, లేదా ఎంతమంది మహిళలైనా మోసం చేయండి, ఎంత అసభ్యంగా అయినా ప్రవర్తించండి, మీకు నేను అండగా ఉంటాను అని సందేశం మీరు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు మీరు అతన్ని తొలగించట్లేదు? ఇంత జరిగినా ఎందుకు వెనకేసుకొస్తూ ఉన్నారు?
ఈ విషయం మీద మీరు ఎందుకు కనీసం స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఎంతో పవిత్రమైన దేవస్థానం చైర్మన్ గా ఉన్న వ్యక్తి గురించే ఇన్ని ఆరోపణలు వచ్చినా అతన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే మేం చేస్తే తప్పేంటి అని మిగతా దేవాలయాల్లో ఉన్న చైర్మన్లు కూడా భావించే అవకాశాన్ని మీరు ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా మీరు ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తక్షణమే తొలగించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట చెప్తూ ఉంటారు, మాట్లాడితే వెంకటేశ్వర స్వామి తన ఇలవేల్పు తన కులదైవము అని చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. మరి అంత ఇలవేల్పు కులదైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి టీటీడీ చైర్మన్ గా ఇలాంటి వ్యక్తిని ఆ రోజు ఇందిలేఖ అనే వ్యక్తి ఆ మహిళ లేఖ రాసిన ఇలాంటి దుర్మార్గుడు మహిళల్ని మోసం చేసే వ్యక్తి చాలా అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి అని ఆ రోజు ఆవిడ లేఖ రాసిన ఎందుకు నియమించారు? మళ్ళీ ఇప్పుడు ఇన్నో ఆరోపణలు వచ్చాయి. అలాగే అతను టీటీడీ చైర్మన్ గా నియమించాక ఇన్ని సంఘటనలు ఇన్ని దారుణాలు తిరుమల కొండ మీద జరిగాయి. అయినా మీరు ఎందుకు అతన్ని కొనసాగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అతన్ని రాజీనామా చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే నిన్న మీరు టీటీడీ ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్ ని ప్రారంభించారు. కానీ అది వచ్చింది ఎవరి హయాంలో? అప్పుడు మా జగనన్న ప్రభుత్వంలో 2003లో ఇది ఏర్పాటు చేయడానికి ఎంతగానో కృషి చేసి దాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజు చర్యలు తీసుకున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాట్లాడితే ఏదో హిందువుల కోసం మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి మతాన్ని కులాన్ని తీసుకొస్తూ ఉంటారు కూటమిలో ఉన్న నాయకులు. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. అసలు మన దేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ, భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీ అనే విషయాన్ని మర్చిపోయి మతాన్ని పదే పదే తీసుకొస్తూ ఉంటారు. మరి అలా అయితే ఎవరి హయాంలో హిందువులకి మేలు జరిగింది అని తీసుకుంటే జగనన్న హయాంలో ఎంతగానో హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగనన్న కృషి చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో హిందూ ద్రోహిగా వ్యవహరించి ఒక విజయవాడలోనే 40కి పైగా ఆలయాలు కూల్చివేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాటికి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 1000 కాల మండపాన్ని కూల్చివేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5000 ఆలయాలు హిందూ ఆలయాలు కట్టించడానికి చర్యలు తీసుకుంటాను అనేసి. సరే, అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ఆలోచన చేసింది, ఏర్పాటు చేసింది ఎవరి హయాంలో? మా జగనన్న హయాంలో. ఈ శ్రీవాణి ట్రస్ట్ ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో విమర్శలు చేశారు. కానీ అదే ట్రస్ట్ ద్వారా నిధులు సమీకరించి ఎన్నో వందల వేల ఆలయాలు హిందూ ఆలయాల నిర్మాణానికి ఆ రోజు జగనన్న సంకల్పించడం జరిగింది. మీరు దాన్ని ఈ రోజు కాపీ కొడుతూ ఉన్నారు. మరి ఈ 5000 ఆలయాల నిర్మాణము అనే ఆలోచన గతంలో 3 సార్లు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అప్పుడు ఎందుకు మీకు రాలేదు? జగనన్న హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతగా ఆలోచిస్తే మీరు ఈ రోజు కానీ గతంలో కానీ ఎప్పుడు హిందూ ద్రోహిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు రాజశ్యామల యాగాన్ని ఆ దుర్గ గుడిలో చేసి ఎంతో మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు అందేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే నిజంగా మీకు ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి అంటే భయం భక్తి ఉంటే ఇలాంటి కలంకితుడైన చైర్మన్ గా రాజీనామా చేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా వెంకటేశ్వర స్వామి మీ కులదైవం అయితే ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని చైర్మన్ గా తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అసలు అలాంటి కలంకితుడైన వ్యక్తిని మీ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఆ తిరుమల కొండ మీద మీ వెనక తిప్పుకున్నారంటే ఎంత దారుణమైన సందేశాన్ని మీరు ఇస్తున్నారో కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా దయించి హిందువుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.